Welcome to Tricon's channel. మామిడి చెట్టు పండ్లే కాదు, ఆకులు కూడా మనకు ఉపయోగకరమే. వాటిని పలు అనారోగ్యాలు తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో వాడుతారు. అయితే పండుగల సమయంలో శుభకార్యాలు నిర్వహించినప్పుడు హిందువులు తమ తమ ఇండ్లకు మామిడాకులతో తయారు చేసిన తోరణాలు కడతారు కదా. దీని గురించి అందరికీ తెలుసు. అయితే దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటో తెలుసా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి గుమ్మానికి బయట ఆవరణలో ఎక్కడైనా మామిడాకుల తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందంట. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. దాంతో అన్ని శుభాలే కలుగుతాయి. మామిడాకుల్లో లక్ష్మీదేవి ఉంటుందంట. అందుకని ఆ ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుందంట. ఆర్థిక సమస్యలు పోతాయంట. ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి, దేవతలు అనుగ్రహిస్తారంట. ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారంలో నివసించే వాగ్దేవత ఆ ఇంటికి మేలు చేస్తుందంట. ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందంట. తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందంట. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. మామిడాకులు ప్రశాంతతకు చిహ్నాలు. మామిడాకుల తోరణాలను చూస్తే ఎవరికైనా మనసు ప్రశాంతంగా మారుతుందంట. మామిడాకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడుతుంటారు. అలాంటిది ఆ తోరణాలను ఇండ్లలో కడితే కూడా అంతా మంచి జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.